అవుటర్ మోస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని రీనల్ కార్టెక్స్ అంటారు. ఇన్నర్ మోస్ట్ పోర్షన్ ని రీనల్ మెడులా అంటారు. ఇన్నర్ మోస్ట్ పోర్షన్ ని రీనల్ మెడులా అంటారు. ఈ రీనల్ మెడులా ఏదైతే ఉంటుందో ఇది యాక్చువల్గా ఇక్కడ చూద్దాం. ఇక్కడ రీనల్ మెడులాలో ఇలా చిన్న చిన్న మైక్రోస్కోపిక్ ఫిల్టరింగ్ యూనిట్స్ ఉన్నాయి కదా, దాన్నే నెఫ్రాన్ అంటారు. అవుటర్ మోస్ట్ పోర్షన్ ని రీనల్ కార్టెక్స్ అని, ఇన్నర్ మోస్ట్ పోర్షన్ ని రీనల్ మెడులా అని, ఇలా చిన్న చిన్న మైక్రోస్కోపిక్ ఫిల్టరింగ్ యూనిట్స్ ఏదైతే ఉందో దాన్ని నెఫ్రాన్ అని అంటారు. ఓకే, ఇలా మీడియల్ బార్డర్ ఆఫ్ ద కిడ్నీ ఏదైతే ఉందో దాన్ని హైలం ఆర్ హైలస్ అని అంటారు. హైలం ఆర్ హైలస్. సో ఇది ఇట్లా యాక్చువల్ గా కిడ్నీ అనేది ఉంటది. ఇక్కడ మీడియల్ బార్డర్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది ఏదైతే అవుటర్ మోస్ట్ పోర్షన్ ఉందో, ఇలా అవుటర్ మోస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని రీనల్ కార్టెక్స్ అని అంటారు. రీనల్ కార్టెక్స్ అంటారు. ఇంక ఇన్సైడ్ ఇట్లా మైక్రోస్కోపిక్ ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే నెఫ్రాన్ అంటారు. నెఫ్రాన్ అంటారు. ఇట్లా మైక్రోస్కోపిక్ ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి లోపల, వాటిని ఏమంటారంటే నెఫ్రాన్ అంటారు. రీనల్ ఆర్టరీ అనేది ఇట్లా వేస్ట్ బ్లడ్ ని లోపలికి తీసుకెళ్తుంది. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ నెఫ్రాన్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఫిల్టరేషన్ జరిగి ఏదైతే నైట్రోజనస్ వేస్ట్ ఉందో అది మొత్తం రిమూవ్ చేయబడి తర్వాత మంచి బ్లడ్ మొత్తం యాజ్ యూజువల్ గా రీనల్ వెయిన్ ద్వారా బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ అయిపోతా ఉంటది. ఇప్పుడు ఏదైతే ఈ వేస్టేజ్ రిమూవ్ చేయబడిందో దాన్నే యూరిన్ అంటారు. దాన్నే ఏమంటారంటే యూరిన్ అంటారు. మరి ఇప్పుడు ఆ యూరిన్ అనేది బయటికి ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి ఇట్లా యూరెటర్ ఉంటది రెండు కిడ్నీలకి. అటు ఒక కిడ్నీకి ఒక యూరెటర్, ఇటు ఒక కిడ్నీకి ఒక యూరెటర్ ఉంటది. యూరెటర్ అనేది 10 to 12 ఇంచెస్ లాంగ్ ఉంటది. 10 to 12 ఇంచెస్ లాంగ్ ఉంటది. ఈ యూరెటర్ సహాయంతో ఏదైతే యూరిన్ ఈ కిడ్నీ దగ్గర ఫార్మేషన్ అయిందో అది బ్లాడర్ దగ్గరికి మూవ్ అవుతుంది. బ్లాడర్ ఇక్కడ ఉంటుంది, యూరినరీ బ్లాడర్. సో దిస్ యూరెటర్ ఇస్ 10 to 12 ఇంచెస్, 10 to 12 ఇంచెస్, అండ్ త్రూ దిస్ యూరెటర్ the urine moves from kidney to bladder in the peristaltic movement. Peristaltic movement అంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్ మూమెంట్ ద్వారా ఇది మూమెంట్ అవుతా ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది? బ్లాడర్ దగ్గరికి. సో కిడ్నీ గురించి అయిపోయింది, యూరెటర్ గురించి అయిపోయింది. తర్వాత వచ్చేసి బ్లాడర్. బ్లాడర్ గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ అనే టెంపరీ రిజర్వాయర్ ఆఫ్ అని యూరిన్. ఇది టెంపరీగా యూరిన్ ని స్టోర్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అనే హాలో ఎక్స్పాండబుల్ ఆర్గాన్. ఇది హాలో ఎక్స్పాండబుల్ ఆర్గాన్. ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. యూరిన్ ఫిల్ అయ్యే కొద్దీ ఈ బ్లాడర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ బ్లాడర్ లో చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఉంటాయి, ఇట్లా ఫోల్డింగ్స్ ఉంటాయి. దాన్నే రూగే అంటారు. ఎప్పుడైతే ఈ ఫిల్ అయ్యే కొద్దీ ఈ బ్లాడర్ అనేది ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది. సో ఫ్రమ్ ద కిడ్నీ the urine moves to the bladder. Bladder is an hollow expandable organ. It acts as a temporary reservoir of any urine. Inside of the each bladder, a holdings is known as rugae. When this fills, the bladder will be the expanded. Below this bladder, a triangular shaped structure is present, known as trigone. Below this bladder, a triangular shaped structure is present, known as ట్రిగోన్. ఆ ట్రిగోన్ ఏం చేస్తుంది అంటే కనెక్ట్ చేస్తుంది
దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఇక్కడ యూరెత్రా ఉంటది. ఆ యూరెత్రాకి బ్లాడర్ కి మధ్య ఉండేదే ట్రిగోన్ అంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద యూరెత్రా యూరిన్ అనేది బయటికి వెళ్ళినట్టు అవుతుంది. సో యూరెత్రా వచ్చేసి 4 to 5 inches ఇన్ ద మేల్ అండ్ 1.5 to 2 inches ఇన్ ద ఫీమేల్ అని చెప్పి చెప్పొచ్చు. సో అది ఒకసారి మనం రేపు ఒకసారి ఈయన మళ్ళీ ఒక కలర్ బుక్ లో ఈ డిసీజ్ కండిషన్స్ ఇవన్నీ చదివేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి చదువుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. తర్వాత దీంట్లో మిమ్మల్ని ఏం అడుగుతారంటే ఆ ఈ నెఫ్రాన్ గురించి అడుగుతారు. నెఫ్రాన్ గురించి అడుగుతారు. అసలు యూరిన్ ఫార్మేషన్ అనేది ఎలా జరిగింది? యూరిన్ ఫార్మేషన్ అనేది ఎలా జరిగింది? యూరిన్ ఫార్మేషన్ అనేది చాలా రకాలుగా జరిగింది. సో 3 steps లో జరిగింది. ఒకటి గ్లోమెర్యులర్ ఫిల్టరేషన్, ఇంకోటి ట్యూబులర్ అబ్జార్ప్షన్, ఇంకోటి ట్యూబులర్ సెక్రీషన్. సో ఇది ఆర్టరీ అనుకోండి. ఈ ఆర్టరీ కాస్త ఇలా ఆర్టీరియల్ గా ఫామ్ అయ్యి తర్వాత ఇట్లా క్యాపిలరీస్ లాగా ఫామ్ అవుతాయి. క్యాపిలరీస్, వెన్యూల్స్, వెయిన్స్. సో ఇక్కడ ఏముంటదంటే రీనల్ ట్యూబ్యూల్ ఉంటది. సో ఇలా ఉంటది నెఫ్రాన్ స్ట్రక్చర్. దీన్నే ఏమంటారంటే పిసిటి, ప్రాక్సిమల్ కన్వాల్కేటెడ్ ట్యూబ్యూల్. పిసిటి, పిసిటి ప్రాక్సిమల్ కన్వాల్కేటెడ్ ట్యూబ్యూల్. దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ, లూప్ ఆఫ్ హెన్లీ. దీన్ని డిసిటి అంటారు, డిస్టల్ కన్వాల్కేటెడ్ ట్యూబ్యూల్. దీన్ని కలెక్టింగ్ ట్యూబ్యూల్ అంటారు. కలెక్టింగ్ ట్యూబ్యూల్, ప్రాక్సిమల్ కన్వాల్కేటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ కన్వాల్కేటెడ్ ట్యూబ్యూల్, కలెక్టింగ్ ట్యూబ్యూల్. సో ఇట్లా ఉంటుంది. సో ఏదైతే ఈ బ్లడ్ అనేది ఇలా ఫ్లోట్ అవుతుందో, అది యూరిన్ బ్లడ్ అనేది ఇలా ఫ్లోట్ అయితే ఇక్కడ ప్రెషర్ ఏర్పడడం వల్ల ఇక్కడ వేస్టేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఫిల్టర్ చేయబడింది. వాటర్, ఎలక్ట్రోలైట్స్, ఎమైనో యాసిడ్స్ ఏదైతే ఉందో అది మొత్తం ఫిల్టరేషన్ జరిగి ఇది మొత్తాన్ని బౌమన్స్ క్యాప్సుల్ అంటారు. దీన్ని గ్లోమెరులస్ అంటారు. సో ఫస్ట్ స్టెప్ లో ఏం జరిగిందంటే గ్లోమెరులర్ ఫిల్టరేషన్ జరిగింది. గ్లోమెరులర్ ఫిల్టరేషన్ జరిగింది. ఇది మొత్తం ఇక్కడ ఫిల్టర్ అయింది మొత్తం ఇలా ఈ ట్యూబ్స్ లోకి వెళ్ళి వెళ్తా ఉంటది. తర్వాత ఇక్కడ కొన్ని తెలియకుండానే ఈ క్యాపిలరీస్ లోకి వెళ్ళిపోతాయి. ఈ క్యాపిలరీస్ మొత్తం ఈ ట్యూబ్స్ కి రిటర్న్ చేసేస్తాయి. గ్లోమెరులర్ ఫిల్టరేషన్, ట్యూబులర్ అబ్జార్ప్షన్, ట్యూబులర్ సెక్రీషన్. తర్వాత యూరిన్ ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని అవసరం. ఓకే. అవేంటంటే యూరిక్ యాసిడ్, డ్రగ్స్ ఇవన్నీ సెక్రీట్ చేసి కలెక్టింగ్ ట్యూబ్యూల్లో కలెక్ట్ చేయబడి తర్వాత యూరిన్ అనేది ఫామ్ అయింది. ఏదైతే ఇప్పుడు యూరిన్ అనేది ఫామ్ అయిందో అది యూరేటర్ ద్వారా మూవ్ అయ్యి బ్లాడర్ దగ్గరికి వెళ్ళి యూరేటర్ ద్వారా బయటకు అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇది ప్రాసెస్. సో మిమ్మల్ని అడిగితే యూరినరీ సిస్టంలో గురించి అడిగినప్పుడు ఈ కిడ్నీ, యూరేటర్, బ్లాడర్ అండ్ యూరేత్రా గురించి చెప్పండి. తర్వాత ఒకవేళ ప్రాసెస్ ఆఫ్ యూరినేషన్ ఎన్ని స్టెప్స్ లో జరిగింది అని చెప్పినప్పుడు గ్లోమెరులర్ ఫిల్టరేషన్, ట్యూబులర్ అబ్జార్ప్షన్, ట్యూబులర్ సెక్రీషన్ గురించి చెప్పండి. ఓకే.
తర్వాత వచ్చేసి మేల్ జెంటల్ సిస్టమ్. మేల్ జెంటల్ సిస్టమ్ లో ఫస్ట్ ఏం ఉంటుంది అంటే టెస్టిస్ ఉంటాయి. టెస్టిస్ టెస్టిస్ ఆర్ 2 in number. Testes are 2 in number. These testes are enclosed in a ఎక్స్టర్నల్ శాక్. ఇలా ఎక్స్టర్నల్ శాక్ లో క్లోజ్ అయి ఉంటాయి. దాన్ని ఏమంటారంటే స్క్రోటం అంటారు. టెస్టిస్ ఆర్ 2 in number. Enclosed in external sac is known as scrotum. Inside of the each testis ఇలా కాయిల్డ్ ట్యూబ్ ఉంటది. దాన్ని సాయి మళ్ళీ ఎగ్జిట్ అయిపోయారు. ఎట్టు లేదా ఇలా కాయిల్డ్ ట్యూబ్ ఉంటది. దాన్నే సెమినో ఫెరస్ ట్యూబిల్ అంటారు. సెమినో ఫెరస్ ట్యూబిల్. సో ఈ సెమినో ఫెరస్ ట్యూబిల్ ఏం చేస్తుంది అంటే స్పర్మ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో తర్వాత వచ్చేసి ఎట్ ద superior angles of the each testis one more coiled tube is present. It is known as vas deferens. Epididymis. Here at the superior angles of the each testis a coiled tube is present is known as epididymis. First వచ్చేసి testis అమ్మ. Testis are 2 in number. Enclosed in a external sac is known as scrotum. Inside of the each testis there will be a coiled tube is known as seminiferous tubule. The main function of seminiferous tubule is produce the sperm. And at the superior angles of the each testis one more coiled tube is present. It is known as epididymis. This is the first duct through which sperm passes after its production. ఎప్పుడైతే స్పర్మ్ పాస్ అవుతుందో అప్పుడు ఇది ఫస్ట్ డక్ట్. స్పర్మ్ దీని ద్వారా పాస్ అయింది. తర్వాత ట్రేసింగ్ దిస్ డక్ట్ అప్వర్డ్, ఇలా ఈ డక్ట్ అప్వర్డ్ ఇలా ఫార్మేషన్ జరిగి వ్యాస్ డిఫరెన్స్ ని ఫామ్ చేస్తుంది. ఇలా ఒక డక్ట్ ని ఫామ్ చేస్తుంది. దాన్నే వ్యాస్ డిఫరెన్స్ అంటారు. వ్యాస్ డిఫరెన్స్. ఈ వ్యాస్ డిఫరెన్స్ ప్లస్ యూరినరీ బ్లాడర్, ఇక్కడ సెమినల్ వెసికిల్ ఉంటది. ఈ సెమినల్ వెసికిల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సెమినల్ ఫ్లూయిడ్ ని సెక్రెట్ చేసి ఏదైతే స్పర్మ్ ఈ వ్యాస్ డిఫరెన్స్ ద్వారా మూవ్ అవుతుందో అది చనిపోకుండా ఉండడానికి కాపాడడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. ది సెమినల్ వెసికిల్ అండ్ వ్యాస్ డిఫరెన్స్ urinary bladder combine to form a ejaculatory duct. Below this seminal vesicle one gland is present known as posterior gland. Below this posterior gland one more gland is present. It is known as bulbourethral gland, which is also known as Cowper's gland. చాలా సార్లు అడిగారు ఈ bulbourethral gland కి ఇంకొక పేరు ఏందని. సో కౌపర్స్ గ్లాండ్ అని చెప్పండి. ఓకే. సో ఇలా స్పర్మ్ అనేది ఇట్లా యూరత్ర, తర్వాత ఇక్కడ పెనిస్ ఉంటుంది. ఓకే. పెనిస్ ద్వారా ఇట్లా ఇట్ ఈస్ అనే మేల్ ఆర్గన్ కపులేషన్. ద పెనిస్ విచ్ ఈస్ కవర్డ్ బై స్కిన్ ఈజ్ నోన్ యాజ్ గ్లాన్స్ పెనిస్. ఓకే. ఇన్ సమ్ ఆఫ్ ద మేల్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రిమూవ్డ్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ సర్కంసెషన్. సో మేల్ జెంటల్ సిస్టమ్ చాలా ఈజీ అమ్మా. టెస్టిస్, స్క్రాటమ్, సెమినిఫెరస్ ట్యూబిల్, ఎపిడిడెమిస్, వాస్ డిఫరెన్స్ అండ్ ఎజాక్యులేటరీ డక్ట్, సెమినల్ వెసికల్, posterior gland, bulbourethral gland, urethra అండ్ పెనిస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత ఏదైనా డిసీజ్ కండిషన్స్ ఉంటే రేపు చెప్తాను. ఓకే. తర్వాత వచ్చేసి ఫీమేల్ జెంటల్ సిస్టమ్ చూద్దాం. ఫీమేల్ జెంటల్ సిస్టమ్ లో ఉండేది ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ వచ్చేసి ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్, యూటరస్ అండ్ వెజైనా. సో యూటరస్ అనేది సో ఇది యూటరస్. ఇక్కడ వచ్చేసి ఓవరీ ఉంటుంది.
ఓవరీ. సో ఫస్ట్ వచ్చేసి ఓవరీ గురించి మాట్లాడాం. ఓవరీ ఈజ్ అనే ఆల్మండ్ షేప్డ్ గ్లాండ్ present one on each side of the uterus. Inside of the ovary, a sac-like structure is known as Graafian follicles, which contains the ova. When this ova ripens, it moves toward the surface of the ovary and becomes the release the ova. This process is known as ovulation. సో ఎప్పుడైతే రైపన్ అయితే ఈ గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని ఓవా అంటారు. ఇదేం చేస్తుందంటే ఇట్లా మెచ్యూర్ అయినప్పుడు ఇలా సర్ఫేస్ ఆఫ్ ద ఓవరీకి మూవ్ అయ్యి ఓవాన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓవా రిలీజ్ చేసిన తర్వాత ఫాలికల్ అనేది ఎంటీగా మారింది. ఈ ఎంటీ అనేది లోపల ఎల్లో మాస్ తో కవర్ అయి ఉంటది. ఈ ఎల్లో మాస్ కవర్ అయి ఉన్న దాన్ని ఏమంటారంటే కార్పస్ లుటియం అంటారు. ఈ కార్పస్ లుటియం ఏం చేస్తుంది, ఫీమేల్ సెక్షువల్ హార్మోన్స్ ఆర్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ మెయింటైన్ చేసే హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తాయి. వాటి పేరు ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ సెక్రీట్ అవ్వడం వల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ మెయింటైన్ చేయడానికి, మెన్స్ట్రుయేజ్ అండ్ మెనోపాజ్ మెయింటైన్ చేయడానికి, తర్వాత వచ్చేసి ఫీటస్ డెలివరీ అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి వీటన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓవరీ. తర్వాత వచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్. ఎట్ ద సుపీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద యూటరస్ ఏ ట్యూబ్ ఈస్ ప్రెజెంట్ ఈజ్ నోన్ యాజ్ ఫాలోపియన్ ట్యూబ్. అలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఫాలోపియన్ ట్యూబ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. దాన్నే ఏమంటారంటే ఫింబ్రియా అంటారు. ఈ ఫింబ్రియా ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ ద వేవ్ లైక్ కరెంట్ ఇంటూ ద ఓవరీ అండ్ మూవ్ ద ఓవా ఇంటూ ద ఫాలోపియన్ ట్యూబ్. ఇక్కడ ఏదైతే ఓవా ఉందో అది ఫాలోపియన్ ట్యూబ్ లో మూవ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇక్కడ ఓవా ఈ స్పర్మ్ ఎప్పుడైతే యునైట్ జరుగుతుందో అప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరిగింది. ఒకవేళ యునైట్ కనుక జరగకపోతే ఫర్టిలైజేషన్ అనేది జరగదు. వన్స్ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత యూటరస్ లో ఈ ఫీటస్ అనేది గ్రోత్ అయింది. ఫీటస్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫీటస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే నౌరిష్మెంట్ ఆఫ్ అనే ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేస్తుంది. దాంట్లోనే ఈ యూటరస్ అనేది ఇలా 3 లేయర్ తో కవర్ అయి ఉంటది. దాన్ని ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం అని చెప్పి అంటారు. ఇలా 3 లేయర్స్ తో కవర్ అయి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఎక్స్టీరియర్ టు దిస్ యూటరస్ ఏ ఫోల్డింగ్స్ ఈజ్ నోన్ యాజ్ వెజైనా. సో vagina is main function for menopause and menstruation and fetus delivery and sexual intercourse. ఇవన్నీ అని చెప్పొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దీస్ ఆల్ ఆర్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్, ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్, యూటరస్ అండ్ వెజైనా. తర్వాత వచ్చేసి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ వచ్చేసి లేబియా మెజోరా, లేబియా మెనోరా, బార్తోలిన్ గ్లాండ్స్, మోన్స్ బిబిస్ అంటారు. లేబియా మెజోరా వచ్చేసి మేజర్ లిప్స్ ఆఫ్ వెజైనా, లేబియా మైనోరా వచ్చేసి మైనర్ లిప్స్ ఆఫ్ వెజైనా. బార్తోలిన్ గ్లాండ్స్ ఎలా అయితే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఈ కాపర్స్ గ్లాండ్, బల్బో యూరెథ్రల్ గ్లాండ్, సెమినల్ వెసికల్, ప్రోస్టేట్ గ్లాండ్ ఎలా అయితే ఫ్లూయిడ్ ని సెక్రెట్ చేస్తుందో ఇక్కడ కూడా ఫ్లూయిడ్ ని సెక్రెట్ చేసేది బార్తోలిన్ గ్లాండ్స్. తర్వాత మాన్స్ పీబీస్, ఏదైతే ఏరియా హెయిర్ తో కవర్ అయి ఉంటుందో దాన్ని మాన్స్ పీబీస్ అంటారు. తర్వాత కమింగ్ టు ద బ్రెస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్ సెక్సెస్, దట్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ లో యాక్చువల్ గా బ్రెస్ట్ ఉంటుంది, బట్ ద ఫంక్షన్ ఓన్లీ ఇన్ ద ఫీమేల్స్. దే బికమ్ ద ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్టర్ ద డెలివరీ. వన్స్ ద డెలివరీ హ్యాపెన్స్, ద బ్రెస్ట్ విల్ యాక్ట్ యాజ్ ద మిల్క్ ప్రొడక్షన్. ద ప్రాసెస్ ఈజ్ నాట్ అ లాక్టేషన్. ఇలా మిల్క్ ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో ఆఫ్టర్ డెలివరీ, దట్ ఈస్ కాల్డ్ లాక్టేషన్. ఇలా మిల్క్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది. సో ఇంతవరకు ఫీమేల్ జెంటల్. సో టుమారో వచ్చేసి డిసీజ్ కండిషన్స్. సో వాట్ ఏంటని చెప్పేసి రేపు మనం డిస్కస్ చేద్దాం. ఇది ఏదైతే ఉందో ఇది లింక్ నేను షేర్ చేస్తాను, అది ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇట్లా చాలా ఈజీగానే ఉంటుంది. సో లింక్ వచ్చేసి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ అయిన వీడియో ఒకసారి మీరు చూడండి, యూ విల్ గెట్ ద క్లారిటీ.
టుమారో వన్స్ మళ్ళీ మనం ఈ యూరినరీ సిస్టమ్, మేల్ అండ్ ఫీమేల్ జెంటల్ సిస్టమ్ మళ్ళీ ఒకసారి చెప్తాను. చెప్పినప్పుడు మీరు ఇది ఒక లింక్ ఇప్పుడు షేర్ చేస్తాను, ఇది చూడండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే రేపు డిసీజ్ కండిషన్స్, మెడికల్ టర్మ్స్ ఇవన్నీ మనం టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే. సో చాలా ఈజీనే ఉంటది. ఇది కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే తర్వాత మనం వేరే సిస్టమ్ చూద్దాం. ఇంకనా సరే అమ్మా, ఇది ఇప్పుడు నేను షేర్ చేస్తాను. యూ కెన్ గో త్రూ దట్. ఓకే. ఆ సాయి మీకు నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను, ఇది ఒకసారి షేర్ చేస్తాను లింక్. ఒకసారి మీరు చూడండి. రేపు వచ్చేసి మళ్ళీ ఒకసారి యూనిట్ సిస్టమ్, మేల్ అండ్ ఫీమేల్ ఈ రెండు రిపీట్ చేస్తాను. రిపీట్ చేసినప్పుడు మెడికల్ టర్మ్స్, డిసీజ్ కండిషన్స్ అన్ని మనం ఒకసారి చూద్దాం. ఓకే. సరే అమ్మా, ఇంతవరకు చూడండి. ఏమైనా ఉంటే నెక్స్ట్ టుమారో మాట్లాడదాం.